డాక్టర్ శ్రీ మధు కుమార్ రిజిస్టర్ చిల్డ్రన్ హాస్పిటల్ కదిరి. మాతో పాటు ఈరోజు సార్ ప్రముఖ యూట్యూబర్ ఫినాటిక్ మా సార్ మా సీనియర్. ఈయన చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి వీడియోస్ చేస్తున్నాను. అలాగే వెంకటేశ్వర సార్ ఉన్నారు విజయనగరంలో, కిరీటి సార్ ఉన్నారు. గ్రీన్ కలర్ స్టూల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ లో బ్రెస్ట్ మీద రాయడం పిల్లలకి కలర్ ఆఫ్ ద స్టూల్ ఇస్ గోల్డెన్ ఎల్లో కలర్ స్టూల్. సో పీపుల్ ఆర్ అకస్టమ్ టు సీ ది కలర్ ఆఫ్ ద స్టూల్ ఇస్ గోల్డెన్ ఎల్లో. దానికి ఏ భిన్నంగా వచ్చినా సరే ఎందుకనే మాసంలో చీమి రక్తం నీరు లేకుండా ఏదైనా రాదు. రోజుకి 10 to 14 మోషన్స్ ఇన్ ఏ డే ఇది 6 మోషన్ గట్టిగా పిక్కల రాళ్ళకంటే వన్ స్టూల్ ఇది ఆల్సో అబ్నార్మల్. రోజు వై గ్రీన్ కలర్ ఏమవుతాయంటే ఎప్పుడైతే బేబీ పాలు తాగుతుందో కడుపు నుంచి చిన్న పిల్లకి వెళ్ళేసరికల్లా మన లివర్ నుంచి పిత్తాశయం ద్వారా వచ్చిన బయలు దానికి అటాచ్ అవుతుంది. ఎప్పుడైతే అది ట్రాన్సిషన్ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్ వచ్చి స్టూల్ కలర్ మారే లోపల గ్యాస్ట్రో కలర్ రిఫ్లెక్స్ రాగానే ఈ గ్రీన్ కలర్ మిక్సర్ ఏదైతే ఉంటుందో జోడినంలో కనెక్ట్ అయినట్లే చింగ్మని బయటకు వచ్చేసి ఫాస్ట్ గా రిఫ్లెక్స్ అయిపోయి లార్జ్ ఇంటెస్టైన్ వచ్చేస్తుంది. వన్స్ రెక్టం దగ్గర వచ్చేసరికి రిఫ్లెక్స్ స్టార్ట్ అయిపోతే మాకు ఫాస్ట్. దట్ ఈస్ ది కాజ్ ఫర్ ది గ్రీన్ కలర్. విషయం చెప్తాను. ఈ స్టూల్స్ ట్రాన్సిషన్ స్టూల్స్ అంటారు. మామూలుగా ఏమంటే ముర్రి పాలు నుంచి మామూలు పాలు మారే తల్లి పాలలో మారే క్రమంలో ట్రాన్సిషన్ స్టూల్ అంటారు దాన్ని. దానివల్ల కొంచెం ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది. అంటే 3వ రోజు 4వ రోజు 5వ రోజు అట్లా ఎక్కువ ఫ్రీక్వెన్సీ అవుతుంది. రోజు 10, 12, 15 సార్లు 20 సార్లు పోవచ్చు. వాటికి ఎలాంటి మందులు వాడదు, ఎలాంటి మందులు వాడి దాని గురించి కంగారు పడినట్టు ట్రాన్సిషన్ స్టూల్ అంటారు. దానికి ఏ మందులు అవసరం. సార్ వెంకటేశ్వర మంచి పాయింట్ చెప్పారు. నిజంగా చాలా మంచి పాయింట్. ఏంటంటే కామన్ గా ప్రాక్టీస్ లో వస్తారు గ్రీన్ కలర్ స్టూల్స్ ఆకుపచ్చ అవుతున్నాయి, వెనకాల ర్యాషెస్ వస్తున్నాయి. చాలా కామన్ గా మేము ప్రాక్టీస్ లో ఫేస్ చేస్తాం. అది బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడంలో ఎవరైతే అది చెప్పే మొదటి పాలు చివరి పాలు ఉంటాయి, ఎవరైతే మొదటి పాలు ఎక్కువగా తాతారో వాళ్ళలో లాక్టోజ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆ పాలు లాక్టోజ్ ఉన్న పాలు ఎక్కువగా తీసుకోవడం వల్లే మోషన్స్ గురుగు ఆకుపచ్చగా 5 to 10 times అవుతుంటాయి. దీన్ని మోషన్స్ అన్ని రకరకాల యాంటీబయాటిక్స్ వాడము, రకరకాల ప్రయోగాలు చేయడము, దాని మీద స్టూల్ ఎప్పుడు లేని కొన్ని దగ్గరాలు కూడా చూస్తున్నాం. స్టూల్ కల్చర్ అనేది కూడా చూసేస్తున్నాం. దానికోసం దానికి కూడా మందులు పెట్టాల్సి వస్తుంది. సో ఇవన్నిటి కారణం ఏంటంటే ఒక సింగిల్ మోస్ట్ ఫోర్మోస్ట్ కామన్ అంటే అసలు మిల్క్ ఎలా తాపాలని నేర్చుకోలేకపోవడం. ఎప్పుడైతే 4 మిల్క్ చివరి పాలు మొదటి పాలు సంపూర్ణంగా బేబీని ఒక ప్రశాంత వాతావరణంలో కూర్చోబెట్టి డిస్ట్రాక్ట్ కాకుండా ఒక చోట కూర్చొని పాలు ఇవ్వడం వల్ల మొదటి పాలు చివరి పాలు ఎప్పుడైతే తాగుతుందో ఈ గ్రీన్ కలర్ మోషన్స్ కానీ ఈ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి కానీ రావు.